హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎక్సెల్లో మీకు స్పీక్ సెల్ అనే ఒక కమాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నానండి. సో అంతకన్నా ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని ఓపెన్ చేసిన తర్వాత ఎక్సెల్లో మనకు కనపడుతున్న ఈ కాలమ్స్ రోస్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ రోస్ కలిసిన ఈ ఏరియాని మనం ఏమంటాం, సెల్ అంటాం. సో ఎక్సెల్లో మనం ఇచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఈ సెల్స్లోనే టైప్ అవుతూ ఉంటాయి. మరి ఈ సెల్లో ఉండే వాల్యూని మనం రీడ్ చేయకోకుండా స్పీక్ సెల్ అనే ఒక కమాండ్ ద్వారా ఆ సెల్లో ఉండే వాల్యూని ఎక్సెల్లే మనకి చదివి వినిపిస్తుంది అనమాట. సో ఇది డిఫాల్ట్గా మనకి యాక్టివ్లో ఉండదండి, దీన్ని మనము యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నాను, ఒక వాల్యూ రాశాను 10,48,576 అని రాశాను. ఇది నేను రీడ్ చేయకోకుండా సో ఎక్సెలే ఆ వాల్యూని మనకి రీడ్ చేసి వినిపించే విధంగా చేయొచ్చు అనమాట. అలా చేయడానికి మనం ఏం చేయాలంటే, మనకి ఇక్కడ పైన టైటిల్ బార్లో లెఫ్ట్ సైడ్ ఆఫీస్ బటన్ పక్కన క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంటుంది. సో దీని పక్కన యారో మార్క్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేసి ఇందులో మనము మోర్ కమాండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ మోర్ కమాండ్స్లో మనకి ట్యాబ్స్లో లేని ఆప్షన్స్ అన్నీ కూడా, ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. సో మరి ఇందులో మనం ఏది తీసుకోవాలంటే, ఇక్కడ చూడండి చూజ్ కమాండ్స్ ఫ్రమ్ అని ఉంది కదా, ఇక్కడ పాపులర్ కమాండ్స్ అని ఉంటుంది. దాని బదులు ఇక్కడ క్లిక్ చేసి మనము ఆల్ కమాండ్స్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఈ ఆల్ కమాండ్స్లో మనది స్పీక్ సెల్స్ అనే ఆప్షన్ కాబట్టి ఇది ఆల్ఫాబెట్ ప్రకారంలో ఈ కమాండ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎస్ దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఇక్కడ స్క్రోల్ బార్ పట్టుకొని కిందకి స్క్రోల్ చేయండి, చేస్తే ఇక్కడ కింద స్పీక్ సెల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి స్పీక్ సెల్స్, ఇది క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఉండే ఆప్షన్స్తో పాటు ఇది కూడా యాడ్ అవుతుంది. తర్వాత ఓకే అనేది ప్రెస్ చేయండి. చూడండి ఆ వాల్యూ మీద క్లిక్ చేయగానే, ఆ స్పీక్ సెల్ మీద క్లిక్ చేయగానే అనే వాల్యూ చూపిస్తుంది. అదే కాకుండా నేమ్స్ కూడా అంతే. ఇప్పుడు నేను మార్క్ అనే పేరు రాశాను, కొంతమంది స్పెల్లింగ్ రాదు, మరి అప్పుడు కన్ఫ్యూజ్ కాకోకుండా అంటే వేరే వాళ్ళని అడగకోకుండా డైరెక్ట్గా ఈ స్పీక్ సెల్ మీద క్లిక్ చేయగానే తన పేరు వినిపించేస్తుంది. ఇలాగ సండే మండేస్ కూడా చూడండి కదా, ఇలాగ డ్రాగ్ చేశాను. వీటన్నిటిని కూడా మనము ఈ స్పీక్ సెల్ ద్వారా వినొచ్చు. డైరెక్ట్గా వీటిని సెలెక్ట్ చేసి ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఇక్కడ ఉంచండి స్పీక్ సెల్స్. ఇలాగా మన సెల్లో ఉండే వాల్యూస్ని ఈ స్పీక్ సెల్స్ ద్వారా మనము ఈజీగా రీడ్ చేయొచ్చు. అలాగే ఈ స్పీక్ సెల్ అనే ఆప్షన్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆ వాల్యూని మనకి రీడ్ చేసి వినిపిస్తుంది అనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.